పెట్టింది. పరమేశ్వరుడు నువ్వు భక్తితో పెట్టాలి తప్ప నువ్వు భక్తితో పెట్టిన దానికి పొంగిపోతాడు ఆయన. ఆయన చిన్నబుచ్చుకునేవాడు కాడు. నువ్వు పెట్టినది పరమభక్తితో పెడితే స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆవిడ పెట్టిన తాటిపళ్ళు తిన్నాడు మహానుభావుడు. తిని ఆ పందిరిలో ఉన్నాడు. ఆవిడికి చెప్పాడు ఒకరోజు, బెంగ పెట్టుకోక. ఆవిడ బెంగ అంతా ఏమిటో తెలుసా అండి? నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, ఏదో రోజు వచ్చి కాస్త ఓ తాటిపండు ఎడుతున్నాను, పందిరేశాను, గాలికి ఆకు ఎగిరిపోతే మళ్ళీ ఆకు పెడుతున్నాను, పెద్దదాన్ని అయిపోతున్నాను రామా, శరీరం పడిపోతుంది, చచ్చిపోతాను ఏదో ఒకనాడు, నేను చనిపోతే ఎవరు నిన్ను చూసేవాళ్ళు? నీకెవరు పెడతారు తాటిపండు? ఈ పందిరి కూడా పడిపోతే మళ్ళీ ఎలా ఉంటావు, ఎక్కడుంటావు? బిడ్డల గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారే, నా వయసు అయిపోతోందిరా, నువ్వు ఎలా వృద్ధిలోకి వస్తావనే నా బెంగని తండ్రి ఏడుస్తాడే. అలా పిల్లలు దూరంగా వెళ్ళి